ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే మెరుపు హాఫ్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు గుజరాత్ టైటాన్స్తో జరిగిన రెండో మ్యాచ్లో కేవలం 18 బంతుల్లోనే 31 పరుగులు చేసి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా భారత దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న 18 ఏళ్ల నాటి రికార్డులను వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అహ్మద్ సిరాజ్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికే 4 బాదడం ద్వారా వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ 4తో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ జోడీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 500 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసిన ఓపెనింగ్ జోడీగా నిలిచింది. గతంలో 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున రవీంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ జోడీ 309 బంతుల్లో 500 పరుగులు పూర్తి చేయగా వైభవ్ జైస్వాల్ జంట కేవలం 248 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకుంది. ఈ పోరులో వైభవ్ సూర్యవంశీ తన పరిణితిని చాటుకున్నాడు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడి డిఫెన్సివ్ టెక్నిక్తో ఆకట్టుకున్న ఈ వండర్ బాయ్ ఆ తర్వాత 5 4లు, ఒక సిక్సర్తో విరుచుకుపడ్డాడు. మరోసారి యశస్వి జైస్వాల్ తన దూకుడును కొనసాగించగా వీరిద్దరూ కలిసి పవర్ ప్లేను పూర్తి స్థాయిలో వాడుకొని 6.2 ఓవర్స్లోనే 70 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓ టీనేజర్, ఓ యువ ఆటగాడు కలిసి సృష్టించిన ఈ రికార్డును భవిష్యత్తులో దిగ్గజ ఆటగాళ్లు కూడా అధిగమించడం కష్టమే అని చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ అందించిన ఈ బలమైన పునాదితో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్స్లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ నిర్ణీత ఓవర్స్లో 204 పరుగులకే పరిమితమైంది.